రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు జీతాలతో పాటు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదే విషయంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్ ఇప్పుడు ఉపాధ్యాయులను కేవలం వాళ్ళ రాజకీయ అవకాశాలకే వాడుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ? వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేము అధికారంలోకి వస్తే 317 జీవోను ఖాళీ టీ తాగే సమయంలోనే జీవో కొట్టేసామని చెప్పారు. అంటే ఇప్పటివరకు కూడా సీఎం టీ తాగలేదు అనుకుంటున్నారు. ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు చాలా అభద్రత భావంతో ఉన్నారు, చాలా ఫీలింగ్లో ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు ఏవైతే పరిష్కారం అవుతాయని చాలా దృఢ నిశ్చయంతో ఉండే. వీళ్ళ ఈ 18 నెలలు అయిన తర్వాత కూడా వీళ్ళ సమస్యలు ఇంతవరకు పరిష్కరించకపోవడం చాలా దారుణం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నాయో చాలామంది జీపీఎఫ్ ఏదైతే ఉందో, పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, పెండింగ్ బిల్స్ సుమారు 10,000 కోట్లు ఉన్నాయి. ఆ 10,000 కోట్లు ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 24th రోజు 2024లో ముఖ్యమంత్రి గారు ఎంప్లాయీస్ అందరు కూర్చుని పెట్టేసి మీ సమస్యలు ఏదన్నా మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. వాళ్ళ పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఇంతవరకు పరిష్కరించలేదు. అదేవిధంగా జనవరి 2025లో ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీటింగ్ పెట్టేసి మీకు నెలకు 650 కోట్లు ఇస్తాం, మేము మీ సమస్య పరిష్కరించడం, మీ 10,000 కోట్ల నెలకు 650 కోట్లు ఇస్తాం, తగ్గిస్తామండి. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా అది ఫెయిల్ అయింది. తర్వాత సబ్ కమిటీ వేసారు, మంత్రులందరూ సబ్ కమిటీ వేసారు. సబ్ కమిటీలో శ్రీధర్ బాబు గారు ఉన్నారు, బట్టి విక్రమార్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఇంకొంతమంది ఉన్నారు. ఈ సబ్ కమిటీలో ఇంతవరకు 7 నెలలు అయింది, అది ఊసలేదు. తర్వాత ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయీస్ చాలామంది చెప్తా ఉంటే నేను ఆశ్చర్యపోతా ఉన్నాను. అరే జీపీఎఫ్ అమౌంట్ లేకుంటే రిటైర్మెంట్ అమౌంట్ కమిషన్ అడుగుతురంట. మరి ఇది నిజమా వద్దామా కాంగ్రెస్ పార్టీ తేల్చాలి. ముఖ్యమంత్రి గారు ఇది నిజమైతే ఇమ్మీడియట్గా దీన్ని సరిదిద్దుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో కాంట్రాక్టుల దగ్గర కమిషన్ తీసుకుంటే అగ్రి అవుతాం, ఎంప్లాయీస్ దగ్గర కమిషన్ తీసుకుంటే చాలా దారుణం. ఇది మీరు ఒకసారి ఆలోచించుకొని ఇది నిజమైతే ఇమ్మీడియట్లీ దాన్ని బ్యాన్ చేయాలని చెప్తా ఉన్నాను. లేదా 317 జీవోని కూడా ఇట్లా చిటికల్లో తీసేస్తా అని కూడా చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఎంప్లాయీస్కు సపోర్ట్ చేసేది ఒకటే నిదర్శనం. గతంలో మా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉండనో జైలుకు పోయిన దాఖలాలు ఉన్నాయి, బండి సంజయ్ గారు. మీరు ఆలోచించుకో, ఎంప్లాయీస్కి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎంప్లాయీస్ 13,50,000 మంది ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వము వాళ్ళ సమస్యలు తీర్చకపోవడమే ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు దీంట్లో ఎట్లుందంటే మన పని అయిందాక ఒక రకం, పని అయినాక ఒక రకం, ఓరు దాటిందాక ఒకటి, ఓరు దాటిదాకా ఓడమల్లన్న, ఓరు దాటినాక బోడమల్లన్న. ఇప్పుడు వీళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నదో బేషరతుగా వీళ్ళందరూ సపోర్ట్ చేసినప్పుడు గత ప్రభుత్వం వీళ్ళు చేసిందంట, మరి వీళ్ళందరూ వీళ్ళకి ముసురు ముడుతుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. ఎన్ని సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. డిఏ విషయంలో 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడ లేదు. పిఆర్సీ విషయంలో గత ప్రభుత్వం పిఆర్సీల విషయంలో ఇట్లనే పెండింగ్ పెట్టి 3 years జరుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు 2 years జరుపుతారు. 1/7/2023 నుండి ఇప్పుడు 25 వరకు వచ్చింది. మరి వాళ్ళు వేసిన పద్ధతి మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారా? సేమ్ అదే పద్ధతులు మీరు నడిపిస్తూ ఉన్నారా? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకోవాలి. మీరు ఇదే అన్నారు ఎంప్లాయీస్ దగ్గర, కేవలం మేము ఛాయ్ తాగినంత పని కాదు మీరు చేస్తూ ఉన్నారు. సర్వశిక్ష అభిమానులు కూడా అదే మాట్లాడారు. వాళ్ళ ఎంప్లాయీస్ ఎంతమంది స్ట్రైక్ చేశారు. అదేవిధంగా డిగ్రీ లెక్చర్స్, జూనియర్ లెక్చర్స్ ఇక్కడ తీసుకుంటే యూనివర్సిటీల్లో 12 యూనివర్సిటీలో 1,160 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇప్పుడు కూడా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ విషయంలో కనీసం పర్మనెంట్ చేయమని చెప్పినాం. లేదా మీరు ఒక లెటర్ తీసుకురండి, యూజీసీ తీసుకురండి, మేము ధర్మేంద్ర ప్రధాన్తో మా ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకుపోయి మాట్లాడిస్తామని చెప్పినాం. అది లేదు. అరే కనీసము ఏ మనిషి అయినా 10 సంవత్సరాలు దాటినా ఇమ్మీడియట్లీ వాళ్ళని పర్మనెంట్ చేయాలి. 15 సంవత్సరాలు అయింది వాళ్ళు పర్మనెంట్ చేయక ఎంత దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి టర్మ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ 50 లక్షలు చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో 10 లక్షలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకు ఇమీడియట్లీ ఏవైతే ఉన్నాయో పెండింగ్ చేయాలి. వాళ్ళకు సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలను కొంతమంది తీసేస్తామని చెప్తున్నారు. వాళ్ళు దాదాపు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళని హఠాత్తుగా తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? నేను ఇప్పుడు అదే చెప్పిన, ఎవరైతే 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయాలి, మిగతా వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వండి. మిగతా వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళని పర్మనెంట్ చేయండి. ఇంకోటి
కొన్ని దాంట్లో తీసుకుంటే హైకోర్టు డిసిషన్ ఇచ్చింది. ఎవరైతే కంటిన్యూ చేస్తూ ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ చేసి మిగతా దానికి నోటిఫికేషన్ ఇవ్వాలి, లేదా మినిమం టైం స్కేల్ ఇవ్వమని చెప్పారు. లేదా ఈ డిగ్రీ లెక్చర్స్ తీసుకుంటే కనీసం వాళ్ళకు బేసిక్ పే గ్రాడ్యుయేట్ 3% అడాప్షన్ చేయమని చెప్పాను. అది కూడా చేస్తలేరు. ఇప్పుడు కోర్టు ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా లేదా? దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. వాళ్ళు మనోళ్ళే, మన పిల్లలే. వాళ్ళని 80% విస్మరించకుండా వాళ్ళని పర్మనెంట్ చేసి మిగతా వాళ్ళను నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా. ఇన్ఫర్మేషన్ కమిషన్లుగా వాళ్ళ పార్టీ మెంబర్స్ని పెట్టుకోవాలని పెట్టుకున్నారని ఒక అపవాదం వస్తుంది. వాళ్ళందరూ పార్టీ కార్యకర్తలని ఒక జ్యుడిషియల్ పోస్ట్లో పెట్టడం ఇది భావ్యం కదా? మీ ఒపీనియన్ ఏంటంటే? ఇప్పుడు జ్యుడిషియల్ పోస్ట్ అనేది ఏంటంటే ఒక సిస్టమేటిక్ జరుగుతూ ఉంటుంది. పార్టీకి అనుగుణంగా వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. దానికి మనము అంటగట్టడానికి ఎందుకంటే జ్యుడిషియల్ దానిలో ఎప్పుడైనా కానీ జ్యుడిషియల్ ఈజ్ ఏ సిస్టమేటిక్ పవర్. అది దానికి ఆ విధంగా మాట్లాడడానికి వీలు ఉండదు. అది అట్లా గ్రూప్ 1 కూడా ఇప్పుడు హైకోర్టులో ఉంది. గతంలో కూడా చాలాసార్లు వాయిదా పడింది. ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందా? మేము గ్రూప్ 1 విషయంలో ఒకటే చెప్తా ఉన్నాం, వాళ్ళకు అన్యాయం జరిగింది. పేపర్ రీవాల్యుయేషన్ కరెక్ట్ జరగలేదు. పేపర్ రీవాల్యుయేషన్ జరిగినప్పుడే వాళ్ళకు జెన్యూనిటీ వస్తుంది. చాలామంది సివిల్స్ పాస్ అయ్యి మెయిన్స్ పోయి ఇంటర్వ్యూకి పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కరెక్ట్ పేపర్ రీవాల్యుయేషన్ జరగలేదని అభద్రత భావంతో ఉన్నారు. 12 సంవత్సరాలతో పుష్కరాలు ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది. గత ప్రభుత్వం విస్మరించింది. ఆ ప్రభుత్వం విస్మరించిన తర్వాత దీనికి కొంతమంది జోడి చేసి వీళ్ళు చేశారు. 567 ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో జెన్యూనిటీ ఉంటే వాళ్ళు దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. ఈ గ్రూప్ 1 ఆఫీసర్స్ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. దీని జెన్యూనిటీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం. అయితే ప్రభుత్వంలో ఉన్న ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ మా అండ ఉంటుంది, వాళ్ళకి జరిగే సమస్యలపైన మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని అంజిరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.